అందరికీ నమస్తే అండి. రాత్రి ప్రకాష్ రాజు గారు ఒక స్పేస్ పెట్టారండి. అంటే ఆయన పెట్టలేదు, మాకు ఒకడు ఉన్నాడు హిందూ వ్యతిరేకి. వాడు మాట్లాడితే తెల్లారి లెగితే వాడి కంటెంట్ ఏమీ లేకపోతే హిందువులను ఉద్దేశించి కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి బూతులు తిడుతూ వీడియోలు చేసుకుంటూ ఉంటాడు. పక్కా హిందూ వ్యతిరేకి. వాడు ఒక స్పేస్ పెడితే వాడి స్పేస్కి ప్రకాష్ రాజు గెస్ట్గా వచ్చి కల్తీని వ్యవహారం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఏమని మాట్లాడతారంటే, కొంతమంది అంట ఎవడో డబ్బులు తినే అలవాటు ఉంటుందంట, వాడేదో చేసిన దానికి గత ప్రభుత్వం ఏం చేసింది, ఆయన గుడిమెట్లకు అడగడం ఏంటి, తలనీలాలు సమర్పించడం ఏంటి, అసలు ఏం చేస్తున్నారు మీరంతా, ఎందుకు రెచ్చగొడుతున్నారో, ఎందుకు హిందువుల మనోభావాలతో మీరు ఆడుకుంటున్నారో అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు లేదంటే ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి ఈ అంశం పైన. చాలా మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు. ఒకసారి ఏం మాట్లాడుతున్నారో వినిపిస్తూ చూడండి. Did you follow the recent reports? రీసెంట్ రిపోర్ట్ ఏదైతే ఎస్ఐటి చార్జ్ షీట్ లో ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ మీరు ఫాలో అయ్యారా సార్? డిడ్ యూ ఫాలో చేస్తున్నాను. ఏం చెప్తోంది రిపోర్ట్? అది ఏ కోవు చెప్తోంది, దేని కోవు గురించి చెప్తుంది చెప్పండి. ఇప్పుడు ఈ లడ్డూని తయారు చేసింది ఎవరు? అది కాదు, రిపోర్ట్లో ఏముందో చెప్పండి. రిపోర్ట్లో ఏముంది? ఎక్కడా కూడా నెయ్యి వాడలేదు, అనేక రకాల రసాయనాల మిశ్రమం, అది నెయ్యి కాదు, ఒక చుక్క పాలుతో తయారు చేసింది కాదు, వెనతో తయారు చేసింది కాదు, అసలు నెయ్యే కాదు అది. 250 కోట్ల రూపాయలు తినేసారు. ఇంతమంది ఉన్నారు అందులో, దాదాపు 36 మంది 38 మందిని చేర్చింది ఛార్జ్షీట్లో కదా. మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? ఆ 250 కోట్ల రూపాయల గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? అసలు నెయ్యే వాడలేదని చెప్పేసి క్లియర్గా రిపోర్ట్లో ఉంటే అది పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడుతానంటే ఎట్టాగండి? రండి ఇంకా మాట్లాడండి. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మనుషుల్లో కొంచెం డబ్బులు తీసుకోవడానికి, అది మోసం చేయడానికి ఉంటారు. వాళ్ళు పెట్టింది ఎవడో జగన్మోహన్ రెడ్డి కదా. గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా ఎవరు నియమించారు? టీటీడీ ఉద్యోగస్తులుగా ఎవరిని నియమించారు? ఆ చిన్న పని ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవన్నీ సమాధానం చెప్పాలి కదండి. వాటికి సంబంధం లేదంట, వాటికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంట. వీళ్ళ సమర్థన చూడండి, మాట్లాడండి. ఆ రిపోర్ట్స్ వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటి? వీళ్ళు చిచ్చు పెట్టాలనుకునేది ఏంటి? పశ్చాత్తాపం ఏంటి? మెట్టులు కడగడం ఏంటి? గుళ్ళు చేసుకోవాలి ఏంటి? మా ఇష్టం ఏంటండి? మా ఇష్టం అది. మేము మెట్లు కడుక్కుంటాం, గుండు కొట్టించుకుంటాం, ఉపవాసాలు ఉంటాం, మా నమ్మకాలు మావి. మీకెందుకండి? మీరు నమ్మనప్పుడు నమ్మనట్టు ఉండాలి. మేమేం చేసుకుంటే మీకెందుకండి? రేపు అన్న రోజున మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే కనీసం తలనీలాలు సమర్పించుకోవడం కూడా తప్పే అంటారు కదా మీరు. అంటారు మీలాంటి హేతువాదులు అన్నలో లేదంటే ఇంకోటి అన్న నాకు సరిగా తెలియదు, కానీ మీకెందుకు వచ్చింది? మీకేం ఇబ్బంది లేదు కదా. మేము మెట్లు కడితే మీకు వచ్చిన నష్టం లేదు, మేము గుండు కొట్టించుకుంటే మీకు వచ్చిన నష్టం లేదు, మేము ఉపవాసం ఉంటే మీకు వచ్చిన నష్టం లేదు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నా. మీకు వచ్చిన ఇబ్బంది లేదుగా, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకెందుకు అవన్నీ అని అడుగుతున్నా. విచిత్రంగా అంటే మా వస్త్రాధారణ మీకు కాస్ట్యూమ్ అయిపోయింది సార్. కానివ్వండి, చేస్తున్నారు తప్పితే ఇంకేం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదా? ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, వాళ్ళు పవర్ లో ఉన్నారు, ఇంకా 5 వర్షం అవుతుంది తొందరగా దిగడానికి అన్న కారణానికి వాళ్ళు ఆడుతున్నారు తప్పితే ఇట్ హస్ బ్యాక్ ఫైర్ టు దెమ్. అంతే కదా. పిచ్చి వేషాలు వేసుకుంటే ఇంకొకటి ఎవడం మీద హోమ్ మినిస్టర్ వస్తాడు, కెమికల్స్ అంటారు, బాత్రూమ్ అంటే చచ్చిపోతారండి మనుషులు. మరి మీరు చెప్పండి సార్, ఆ రిపోర్ట్లో ఏముందో మీరు క్లియర్గా చెప్పొచ్చు కదా. అక్కడ సిట్ ఏం చెప్పింది అనేది క్లియర్గా వీళ్ళు చెప్పట్లే, అక్కడ దాని గురించి మాట్లాడట్లే. ఇక్కడ మీదొక వితండవాదం అండి. క్లియర్గా చెప్పుకొచ్చారు, నెయ్యి వాడలేదు, అనేక కెమికల్స్ వాడారు, చాలా రకాల కెమికల్స్ వాడి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి తిరుమలకు సప్లై చేశారు. దాదాపు 60 లక్షల కిలోలు సప్లై చేశారు. అసలు నెయ్యే కాదు అది. తద్వారా 250 కోట్ల రూపాయలు తినేశారు. ఇదిగో ఈ 38 మంది ప్రధాన నిందితులు కదా. చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తుంది కదా, ఆ రిపోర్ట్లోనే ఉంది కదా. మరి దాని గురించి ప్రస్తావించండి. దాని గురించి ప్రస్తావించమంటే సింపుల్గా దాటేసాడు అంతే. కొంతమంది ఉంటారండి డబ్బులు తినేవాళ్ళు. మేము యాదవతనాలు ఎక్కడైనా చూపించండి, ఇక్కడ చూపించమాకండి. అంతే కదా. ఎవరి ఇష్టం వాడి. అంటే దే ఆర్ నాట్ రెడీ టు అక్సెప్ట్. ఎలాగైనా ఈ చిచ్చు కంటిన్యూ చేయాలి. దాని సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందని నాకు అది అర్థం కావట్లేదు.
సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందని దానికి ఒక డేంజర్ వచ్చిందండి. మెజారిటీ హిందువులు ఉన్న దేశంలో హిందువులకి ఎక్కడండి డేంజర్? మరి ఇదే మొక్క ఆ పింక్ డైమండ్ విషయంలో కూడా మాట్లాడితే బాగుండేది కదండి. పింక్ డైమండ్ వ్యవహారం మర్చిపోయారా? దేవుడితో రాజకీయాలు ఏంటండి, దేవుని ఎందుకు తీసుకొస్తున్నారండి రాజకీయాల్లోకి అని మాట్లాడే మీరు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు పింక్ డైమండ్ పోయింది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, నారా లోకేష్ గారి ఇంట్లో ఉంది, వాళ్ళు దాచిపెట్టుకున్నారని చెప్పేసి అని మాట్లాడినప్పుడు మీలాంటి మేధావులందరూ కూడా అంటే మీరు చెప్పుకు తిరుగుతారు కదా, మేము మేధావులమే, మేము దేశాన్ని కాపాడేస్తామని చెప్పేసి అని చెప్పుకు తిరిగే మీరు దేవుడితో రాజకీయాలు ఏంటాయి అని చెప్పేసి అని ఆ రోజు క్వశ్చన్ చేయలేదండి. నువ్వే ఆ రోజుకే చిన్నపిల్లడు కాదు కదా, అప్పుడు మనం మాట్లాడకూడదు కదా కదా. బట్ దే ఆర్ నాట్ రెడీ టు అక్సెప్ట్ సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ ఎస్ఐటి, నథింగ్. వాళ్ళ మాటే జరగాలి. దొరికిపోయారు ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళలో 10 మంది అయినా ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ జరుగుతోంది, జనాదేశంతో వచ్చారనుకుంటున్నాం. నౌ వి సో మెనీ పీపుల్, ప్రజలు మాట్లాడుతున్నాం. ఒక నలుగురైనా రావాలి కదా మనకు ఆన్సర్ ఇవ్వడానికి. ఒకరైనా ఉన్నాడా చూడండి ఇక్కడ. దే షుడ్ బి అకౌంటబుల్ కదా. నేనేం చెప్తున్నానంటే మన దేశంలో, మన ప్రజాప్రభుత్వంలో, మన కాన్స్టిట్యూషన్ లో రాజకీయం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. వాళ్ళు పని చేయాలి. వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారేంటి? isn't he accountable whether the deputy chief minister anybody ఇలాంటి ఒక పెద్ద ఒక సోషల్ మీడియా, వీళ్ళు సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీలో కదా వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు పెద్ద మేధావులండి, మీరు కాస్త సిగ్గుపడండి ఎక్కడైనా. కానీ ఎవరో చెప్పవసరం లేదు. గత 5 ఏళ్ళు 19 నుంచి 2024 వరకు గత 5 ఏళ్ళు కూడా తిరుమల వెళ్ళొచ్చిన భక్తులు చెప్పారు. మీరు ఏదో ఎక్స్లో స్పేస్ పెట్టారు కదా, అందులోనే చూడండి ఇవాళ కూడా కొన్ని వందల వేల పోస్టులు ఉన్నాయి తిరుమల లడ్డూ గురించే. అనేక మంది నేషనల్ మీడియా మొత్తం కూడా గతంలో వీళ్ళు చేసిన పాపాలని ఇప్పటికీ ఏకిపడేస్తున్నారు. ఒక జర్నలిస్టు మార్గాన్ భరత్ అనుకుంటా డిబేట్లో ఉన్నది ఉతికారేసాడు. ఎవరో వెళ్ళలేదు తిరుపతికి, నేనే వెళ్ళాను. నాకు ఎక్కడ కూడా మీ పరిపాలనలో ఎక్కడ కూడా లడ్డూలో క్వాలిటీ కనిపించలేదు. అది స్మెల్ వచ్చేది, 2 రోజులకి పాడైపోయింది. అదే అంశాన్ని అనేక వ్యక్తులు సోషల్ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పుడు వైవి సుబ్బారెడ్డిని ట్యాగ్ చేస్తూ కొన్ని వందల పోస్టులు ఎత్తే అందులో మెజారిటీగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే ఎక్కువ. లడ్డూ పాడైపోతుంది, క్వాలిటీ తగ్గించేశారు, సైజు తగ్గించేశారు, నాణ్యత లేదు, వాసన వస్తుంది, ఆ లడ్డూ తింటే దద్దుర్లు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వైవి సుబ్బారెడ్డిని క్వశ్చన్ చేశారు. ఇవాళకి కూడా అవి సోషల్ మీడియాలో అలాగే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు కూడా అప్పుడు వెళ్ళొచ్చిన భక్తులు మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి తిరుమల వెళ్ళొచ్చి అదే లడ్డూని చేత్తో పట్టుకొని గతంలో లడ్డూకి ఇప్పుడే లడ్డూకి చాలా తేడా ఉంది, ఇప్పుడు నాణ్యత పెరిగింది, ఇప్పుడు బాగుంది, గతంలో 2019 ముందు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాకముందు ఎలాగైతే ఉండేదో ఇప్పటికీ కూడా అలాగ ఉంది, సేమ్ లడ్డు, క్వాలిటీ ఎక్కడా మారలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము తిరుమల వెళ్ళినప్పుడు లడ్డూ ప్రసాదాలు తీసుకున్నప్పుడు అసలు ఎలాంటి క్వాలిటీ లేదు, ఇంటికి తీసుకొస్తే అది బూందీలాగా పొడి అయిపోయేది, ఎక్కడా క్వాలిటీ లేదని చెప్పేసి అని అనేక మంది చెప్తున్నారు. మనం దాన్ని పక్కన పెట్టేసాం, ఏదో రకంగా తిమ్మిని బొమ్మించేసేయాలి. ఇక్కడ మన అపరమేధావధానాన్ని అంతా ఇక్కడ తీసుకొచ్చి రుద్దేయాలి. ఏంటి సార్ మెట్లు ఎందుకు అడుగుతున్నారు, గుండె ఎందుకు కొట్టించుకుంటున్నారు, ఉపవాసం ఎందుకుంటారు అని అడుగుతున్నారా? మీకెందుకండి అవన్నీ? మీరు నమ్మరుగా, మీరు నమ్మరు, మీరు ఏదో చెప్పుకుంటూ వస్తారు. అది మీ ఇష్టం, మీరు ఏ మతాన్ని నమ్ముకుంటే నమ్ముకోవచ్చు, అది మీ ఇష్టం, అది మీకేం సంబంధం. మేము తెలుసుకుంటాంగా, మేము చూసుకుంటాంగా, మేము మాట్లాడుకుంటాంగా, మీకు సంబంధించిన వ్యవహారం కాదుగా. మీరు మా మతాన్ని గౌరవించరు, పూజించరు, నమ్మరు. నమ్మనప్పుడు మా మతానికి సంబంధించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటామండి. పోనీ ఆ రిపోర్ట్లో ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పేసేయండి. ఆ రిపోర్ట్లో ఏం చెప్పుకొచ్చారు చెప్పండి. పోనీ 250 కోట్ల రూపాయల స్కామ్ నిజం కదా, 38 మందిని నిందితులుగా చేర్చారు, అది నిజం కాదా? చిన్నప్పని ఎక్కడి నుంచి వచ్చాడండి, ఎవరికి ఇయ్యండి, ఎక్కడ నియమించారండి, ఎవరు నియమించారండి? టీటీడీ చైర్మన్గా అన్యమతస్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఎవరండి? గత ప్రభుత్వం కాదా? గత ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డిది ఇప్పటికీ కూడా ఒక వీడియో బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆ సుప్రభాతాలో లేదంటే ఇంకొక దర్శనాలు ఉంటాయి కదా, 2000 ఉన్నదాన్ని 500 ఉన్నదాన్ని 2000 చేసేయండి, 2000 ఉన్నదాన్ని 4000 చేసేయండి, 10,000 చేసేయండి, పెంచేయండి. ఎవరు డబ్బు తినేద్దామనండి? మరి అదేంటి రాజకీయం కాదండి, అది
సార్ మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉండమాకండి. మీకు చేత కాకపోతే సైలెంట్గా ఉండండి. కానీ మీరు ఇలా అడ్డగోలుగా వచ్చేసి ఇక్కడ సిట్ రిపోర్ట్ ఇచ్చింది ఒకటి, ఇక్కడ మీరు వక్రీకరించి మాట్లాడేది ఒకటి, పైగా ఏమని మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారా? ఎవరో మాట్లాడాల్సిన అవసరం లేదండి, భక్తులు మాట్లాడుతున్నారు. భక్తులకి తెలుసు. మీరు అడ్డగోలుగా వచ్చి వాదించాల్సిన అవసరం లేదు. పైగా ఏమని మాట్లాడతారో ఎవరు చెప్పారు మీకు అని చెప్పేసి అంటారా? ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే ఆ రోజు కూడా మాట్లాడారు. ఆ రోజు ఏం గాలి మాటలు మాట్లాడాల. ఆ రోజు మాట్లాడింది కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఇవాళ రిపోర్ట్లో కూడా ఉంది ఏమని, ఈ లార్డ్ ఏదైతే ఉందో, ఈ పంది కొవ్వు జంతువుల కొవ్వు ఏదైతే ఉందో, మేము చేసిన ఎన్డీఆర్ఏ టెస్టులో అబౌవ్ 10% ఉంటేనే ఈ టెస్టుల్లో తెలుసుద్ది, బిలో 10% ఉంటే తెలియదు. చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. అంతేగాని ఆ సిట్ రిపోర్ట్లో, ఆ సిబిఐ రిపోర్ట్లో ఎక్కడా కూడా క్లీన్ చిట్ ఇచ్చేయలేదండి. వీళ్ళ స్వచ్ఛమైన నెయ్యి వాడారని చెప్పేసి ఎక్కడ కూడా క్లీన్ చిట్ ఇవ్వాల. పైగా దానికి ఏమని మాట్లాడతారో, ఎక్కడ కల్తీ జరగటం లేదు అని మాట్లాడుతున్నారు మళ్ళీ వీళ్ళే. సార్ ఇంత అప్రమేధవతనాన్ని మా మీద రుద్దమాకండి. మీరు ఎలాగా ప్రతి సందర్భంలోని కూడా మాకు సంబంధించిన అంశాలపైనే మీరు వ్యతిరేకంగా మీ వాయిస్ మీరు వినిపిస్తూ మీరు ఏదో మేధావి అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నాలు చేయమాకండి. మీరు కించపరచమాకండి. ఉన్నట్టుగా చెప్తే బ్రహ్మాండంగా ఉండేది. పైగా ఎవరితో కూర్చున్నారు మీరని మీరు ఆ స్పేస్లో పొద్దున్నెత్తే హిందువులందరినీ బూతులు తిట్టేవాడితో కూర్చొని ఇవాళ మీరు మాకు ఉపన్యాసాలు చెప్తున్నారా? సిగ్గనిపించట్లేదండి కాస్తానా? కానీ వాడు నోరు లెగితే అందరినీ బూతులు తిడతాడు వాడు, హిందువులందరినీ కూడా. ఆడితో కూర్చొని ఆడికి స్పేస్ పెట్టడం, మీరు వెళ్ళడం, మీరు మళ్ళీ మా గురించి మీరు బాధపడిపోవడం. మీరు మా గురించి ఏం బాధపడే అవసరం లేదు. మీరు చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడికి మీరు ఒక్కరు తక్కువ వక్రీకరించి చెప్పడానికి. వాళ్ళు రోజుకి ఒక స్టాండ్ తీసుకుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇంక వాళ్ళ మాటలు ఎవడో నమ్మట్లేదని చెప్పేసి ఇంక మీలాంటి ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మా మీద రుద్దేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ఇంక ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడమాకండి.